అదండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మార్నింగు 10:30 లోపల పూజ చేసేయమన్నారు. సేమియా పాయసం చేసి పూజ చేశానండి. అది కూడా చిన్న మొక్కే తీశాను. మరి ఏదో ఒక స్వీట్ వేసి వెయ్యాలి కదండి, అందుకు ఇదిగోండి గోధుమ రవ్వ, గోధుమ నూక రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. ఇది కప్పుతో కప్పుడు వేస్తానండి. మైదా ఇది కప్పుడు వేస్తాను. గవ్వలు అంటారు కదండి కొంతమంది గోరుమిటికలు అంటారు. గోరుమిటికలు అంటే చెక్క మీద చేస్తారు. నేను చెక్క మీద ఏం చేయనండి, గవ్వలు చేస్తాను, చేతితో చేస్తాను. రండి చూద్దాం, చాలా బాగా చేస్తానండి. పంచదారతో గవ్వలు, పంచదార పాకం పెట్టి గవ్వలు చేస్తాను. రండి చూద్దాం ఎలా చేస్తానని మీకు చూపిస్తాను. కొలతల మీద ఇది ఒక కప్పు, అది ఒక కప్పు వేసి చూపిస్తాను. ఓకేనండి. ఇవాళ సంక్రాంతి స్పెషల్ చేసుకుంటున్నాం. చూడండి గవ్వలు. చూడండి ఉప్మా రవ్వ అంటారు. ఒక కప్పు అప్పుడు వేస్తున్నాను. ఉప్మా రవ్వ అంటారు, గోధుమ రవ్వ అంటారండి. అప్పుడు వేస్తాను. మళ్ళీ మాట్లాడుతాను. మరేంటి ఇంకొక వస్తుంది కాబట్టి మైదా పిండి, కప్పుడు మైదా, కొద్దిగా వేస్తుంది. అంటే దీని నిండా ఒక బాక్స్ కప్పులు వేసాను కదా. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇది ఇలాగా మొత్తం కలపాలి. కొద్దిగా తిండి సోడా కొద్దిగా వేద్దాం. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. క్వాలిటీ సరిపోద్ది కరెక్ట్గానే. తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను.
మళ్ళీ ఇలాగ ఇది బాగా కలపాలి. చూసారా? బాగున్నాయా? ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. చిన్నవి చేసుకోవాలంటే చిన్నవి చేసుకోవచ్చు. ఈజీ. ఇదిగోండి చూడండి, రండి. ఇదిగోండి గవ్వలు చేస్తానండి. ఇదిగోండి పిండి కూడా వదలలేదు ఇంకాను. చూసారు కదా ఎంత బాగున్నాయి. చేతి గవ్వలండి చేశాను. ఇదిగోండి ఇదొక పళ్ళెం, ఇదొక పళ్ళెం అయిందండి. కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ ఎక్కువ ఎండ లేదండి, తగ్గిపోయింది. అందుకు కొద్దిగా చీకట్లాగా ఉంది. ఈ 2 వచ్చాయి అన్నమాట. ఇవ్వండి, చూసారా? అన్నీ ఒక్కొక్కటిలాగా. ఆయిల్ ఇంకా మరగలేదు కానీ నేను వేసేస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు వేసేద్దాం. చేతి గవ్వలండి చేశాను. లైన్గా అన్నీ వేసుకోవడమే. కొద్దిగా వేగాక తిరగేసుకోవాలి. చాలా బాగుంటాయండి చేతి గవ్వలు. నాకు వచ్చండి. చూసారా? చేతి గవ్వలండి. ఎంతమందికి వచ్చి మీకు గవ్వలు చేయడం నాకైతే తెలియదు, చెప్పండి. చాలా బాగుంటాయండి. గోల్డ్ కలర్ వచ్చేగా తీయాలా, లేకపోతే మెత్తగా ఉంటాయి. నోట్లు వేస్తే చాలా బాగుంటాయండి. నెయ్యితో చేశాను. నెయ్యి అయితే మరి కొద్దిగా పట్టిందండి, మీకు నేను చూపించలేదు. నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, మళ్ళీ వీడియో తీయలేదు. ఇంక ఈ 2 రోజులు అలాగే ఉంటాయిలేండి పొయ్యిలు. గంగిరెద్దులు వచ్చారండి, మరి వెళ్ళాను కావద్దు. నాకు కిందకి వెళ్ళాలి. 4 లాస్ట్ అండి ఇవి. ఆయిల్ నిండేసానండి, తీసింది ఇంత తక్కువ అయిపోయింది చూడండి. ఆయిల్ చాలా నిండేసాను కళాయిలో. పల్లెం నిండి వచ్చాయి. ఇప్పుడు ఇవి పాకం పట్టాలండి. పంచదారతో పాకం పడతాను, మీకు చూపిస్తాను. కళాయి వేసుకున్నానండి. గ్లాస్ పంచదార సరిపోద్దండి. కొద్ది వాటర్ వేసుకోవాలి. ఒక 6 యాలక్కాయలు, కొంచెం పంచదార వేసుకొని నేను అమల దస్తాలో కొట్టించుకొని ఉంచుకున్నానండి. ఇదిగోండి చూసారు కదా, ముద్ద అయ్యింది చూసారా? ఎక్కువ ముద్ద అయితే మళ్ళీ పొంగడాలేనే, అరిసెలేనే పాకం అయ్యేలాగా వడ వేసుకొని ఇవన్నీ వేసేసుకోవడమని. మనం మాత్రం పొయ్యి మాత్రం కట్టేయాలి. ఎందుకు కట్టేయాలంటే లేకపోతే అరిసెలు పొంగడాలు పాకం అయిపోద్ది అనమాట, ముదిరిపోద్ది అనమాట. ఈ నల్లగా ఉంది ఏంటి అని అనకండి, యాలక్కాయల పొడి అనమాట. మీకు చూపించాను కదా యాలక్కాయల పొడి. ఎక్కువ ఒక 6 పెద్ద యాలక్కాయలు వేసుకున్నాను నేను. ఎంత బాగున్నాయి చూసారా? చేతి గవ్వలండి ఇవి. మీకు ఎవరికి వచ్చో ఏటో మెసేజ్ పెట్టండి. ఇదిగోండి చూడండి, చూసారు కదా? చూడండి ఎంత బాగున్నాయి పాకంతో. చూసారా? గవ్వలండి నోట్లో వేస్తే కరిగిపోతాయండి.
చేతి గవ్వలండి నేను చేశాను. నాకు వచ్చినట్టుగా నేను చేశానండి. మరి బాగా చేశానా లేదనేది మీరే చెప్పాలండి. చాలా బాగుంటాయండి. నెయ్యి వేసానండి, మీకు తక్కువ ముందు చూపించాను. మళ్ళీ నేను ఆన్ చేశానా ఏంటి చేయలేదని డౌట్తోని మళ్ళీ నేను మరి ఆన్ చేయలేదండి. కబాబ్ చేస్తానండి. అయితే కొద్దిగా కదా చేస్తాను. ఈజీ అండి, నేర్చుకోండి. నా వీడియో చూసి అమ్మాయిలు మీ అందరు నేర్చుకోండి. అమ్మాయిలే కాదు, ఆంటీలే కాదు, అందరూ కూడాను. అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదండి. డబ్బులు చాలా బాగా వచ్చేయండి. నోట్లు వేస్తే కరిగిపోతుంది, అంత బాగుంది. నెయ్యి కూడా బాగా కలిపింది, బాగా వచ్చే స్వీట్ కూడా బాగుంది. మా వార్కని మేడమే తీసుకొచ్చాను. 4 దేవుడి మూల పెట్టించాను ఉన్నవి. ఇప్పుడు ఇవి ఒక 6 తీసుకొచ్చాను. మా వారు పడుకోయి అన్నారు, మధ్యాహ్నం కదా అయిపోయింది, అందుకని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయి తగ్గలాలు అవన్నీ ఉన్నాయండి. తోమలు బోల్డ్ సామాన్ పడ్డాయండి, అవన్నీ తోమాలి. పండగ ఎంతవరకు వచ్చింది? ఈరోజు పండగ కదండి, పండగ రోజు చేశాను ఇవాళ. రేపు చేద్దాం అనుకున్నాను కడుము రోజు, మరి ఎందుకులని ఇవాళ చేస్తానండి. పండగ కదా, గోలగా ఉంటుంది. అందరూ ఊర్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఊర్లు వెళ్ళకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నిజం చెప్పాలంటే పల్లెటూరులో ఉన్న ఆనందం టౌన్లో ఉండదండి. తప్పదు, ఎక్కడ ఉంటే అక్కడే పండగ చేసుకోవాలి, అంతే కదండి. పల్లెటూరులో బాగుంటుంది పండగ. అదే నేను చేశాను కానీ ఇంకొక వీడియోలో పెడతాను. తెల్లవారు దేవుడి మూలకి సేమే చేశానండి, కొద్దిగా చేశాను సేమే పాయసం. అది ఇంకొక నెక్స్ట్ వీడియోలో పెడతాను, దీనిలో నేను కలిసి పెడతాను. ఎందుకంటారా, ఇది లెంత్ అయిపోతే మళ్ళీ మీరు చూడరు కదా, అందుకు. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలని పండగలో చెప్తున్నానండి, పండగలో చెప్తున్నాను. నా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలండి. నా దీవెనలో మీకు ఎప్పుడూ ఉంటాయి. ఓకేనండి, బాయ్.